అందరికీ నమస్కారం. ఉత్కంఠభరితంగా సాగే కథల ప్రయాణం బేతాళ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ బేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్పిన 4వ కథ విందాం. ఒక సంపన్నమైన రాజ్యంలో యుక్త వయసుకు వచ్చిన ఒక అందాల రాశి సోంప్రభ అనే యువతి ఉండేది. అల్లారు ముద్దుగా పెరిగిన సోంప్రభకు సరైన వరుణ్ణి తేవాలనే ఆశతో ఉన్న తన తల్లి, తండ్రి, అన్న వీళ్ళందరికీ ఒక పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక భయంకరమైన రాక్షసుడు ఎలాగైనా సోంప్రభను సొంతం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ బెదిరింపు ఆ కుటుంబాన్ని రాత్రింబగళ్ళు వేధించేది. ఒకరోజు సోంప్రభ తండ్రి అడవి దారిలో ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక దొంగల ముఠ అతనిపై దాడి చేసింది. ఆశలన్నీ కరిగిపోయిన ఆ క్షణంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, కానీ ఒక యోధుడు ధైర్యంగా ఇంకా నైపుణ్యతతో ఆ దొంగలను ఎదుర్కొని సోంప్రభ తండ్రిని రక్షించాడు. ఆ యోధుణ్ణి చూసిన సోంప్రభ తండ్రి, ఇతడే నా కూతురికి సరి అయిన వరుడు అని నిర్ణయించుకుని తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పగా అతను కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. అదే సమయంలో సోంప్రభ తల్లి ఒక ప్రతిభావంతుడైన కవిని కలిసింది. అతను సోంప్రభను చూడకపోయినా తన కవితలతో ఆమె అందం, గుణగణాలు అద్భుతంగా వర్ణించాడు. ఆయన అభిమానం, సున్నితత్వం చూసి ఆకర్షితురాలైన తల్లి తన కూతురికి ఇతడే సరి అయిన వరుడని అతనికి తన కూతుర్నిచ్చి వివాహం గురించి మాట ఇవ్వగా కవి ఆనందంగా అంగీకరించాడు. అటు సోంప్రభ అన్న కూడా ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్ను కలిశాడు. అతను ఒక విమానం నిర్మించిన మహామేధావి. అతని తెలివితేటలకు ఆశ్చర్యపోయిన సోంప్రభ అన్న చెల్లిని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను అని మాట ఇచ్చాడు. దానికి ఇంజనీర్ కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకి సోంప్రభ స్వయంవరం ప్రకటించారు. ఆ వేడుకలో 3 యోధుడు, కవి, ఇంజనీరు ఈ 3 వచ్చారు. 3 ఎవరికి వారే తమ తమ విధంగా అర్హులు. అయితే సోంప్రభకు తన తండ్రి, తల్లి, అన్న 3 మీద ప్రేమతో ఎవరు తెచ్చిన వరుణ్ణి ఎంచుకోవాలో అన్న సందిగ్ధంలో ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. ఉరుములు, మెరుపుల మధ్యలో ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ ఉన్న వారంతా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ రాక్షసుడు సోంప్రభను ఎత్తుకుపోయాడు. సోంప్రభ కుటుంబానికున్న భయం రూపం దాల్చిన క్షణం వారంతా దిగ్భ్రాంతి చెందారు. కానీ 3 వరులు వెనక్కి తగ్గలేదు. కవి తన జ్ఞానంతో రాక్షసుడు ఉన్న స్థలాన్ని కనుగొన్నాడు. ఇంజనీరు తన అద్భుతమైన విమానాన్ని తెచ్చి పర్వతాలు, అడవులు అన్నీ దాటి ఆ చోటుకి తీసుకువెళ్ళాడు. యోధుడు తన అపారమైన ధైర్య సాహసాలతో ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు. భీకరమైన యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించి సోంప్రభను రక్షించాడు. అందరూ ఆనందంగా ఇంటికి చేరారు. అయితే సోంప్రభని ఎవరు వివాహం చేసుకోవాలి? ఆమెను కనుగొన్నవాడా, ఆమె దగ్గరకు తీసుకెళ్ళినవాడా, లేదా ఆమె ప్రాణాలను కాపాడినవాడా? చెప్పు రాజా, చెప్పు. నీ మస్తిష్కానికి పని చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది. విక్రమార్కుడు కాస్త ఆలోచించి, 3 తెలివైన వారే, సాహసవంతులు కూడా. అయితే ఒక భర్త తన భార్యను ప్రమాదం నుండి రక్షించగలగాలి. అందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాక్షసుడిని సంహరించిన యోధుడు అందరికన్నా అర్హుడు. సోంప్రభ అతన్నే వివాహం చేసుకోవాలి.
విక్రమార్కుడి నోట సమాధానం రాగానే బేతాళుడు మాయమైపోయాడు. విక్రమార్కుడు మళ్ళీ బేతాళ వేటలో పడ్డాడు. ఎన్నిసార్లు బేతాళుడు మాయమైనా విసుగు విరామం లేకుండా ప్రయత్నించినందుకే కాబోలు పట్టు వదలని విక్రమార్కుడు అని అనేది. సరే, ఇక వచ్చే కథలో బేతాళుడు ఏ చిక్కు ప్రశ్న వేస్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. మీ ప్రోత్సాహాన్ని ఒక లైక్, షేర్ లేదా సబ్స్క్రైబ్ రూపంలో అందించండి. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.